హాయ్ ఫ్రెండ్స్, నేను కాలీఫ్లవర్ పకోడీ చేసిన మా చెర్రీకి ఇద్దాము. ఎట్లా రియాక్ట్ అవుతారో చూద్దాం. యువర్ స్నాక్స్, కెన్ యూ టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ హౌ ఇట్ ఈస్? Is it hot? How is it? How is the taste? Very nice. ఓకే, థ్యాంక్ యూ చెర్రీ. హలో ఫ్రెండ్స్, సరే రండి ఇప్పుడు కాలీఫ్లవర్ పకోడీ ఎలా చేసానో చూపిస్తా. దాని గురించి కాలీఫ్లవర్ని ఇలా ఫ్లవర్ టైప్గా మరి పెద్దగా కాకుండా మరి చిన్నగా కాకుండా ఈ సైజులో కట్ చేసి నీట్గా పెట్టుకోండి. ఇప్పుడు హాట్ వాటర్లో కాలీఫ్లవర్ని మినిమం 10 minutes వేసి పెట్టాలి. ఎందుకంటే దాంట్లో చిన్న చిన్న పురుగులు కానీ ఏమైనా ఉంటే కిందికి డస్ట్ ఏదైనా ఉన్నా కిందికి వచ్చేస్తుంది అనమాట. అలా తీసుకున్న కాలీఫ్లవర్ని పక్కకు పెట్టుకున్న తర్వాత ఒక గిన్నె తీసుకొని దాంట్లో కార్న్ఫ్లోర్ 4 tablespoons వరకు తీసుకున్నాను. అలాగే ధనియాల పొడి, జీలకర్ర పొడి, తర్వాత సాల్ట్, ఇంకా మీకు తగ్గట్టు స్పైస్ లెవెల్స్ మీకు తగ్గట్టు కారం వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. అందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. ఇది కాలీఫ్లవర్ పైన కూడా వేసుకోవచ్చు కానీ సరిగ్గా కలవదు. సో ఇలా లిక్విడ్ టైప్గా ఫస్ట్ మనం కలిపి పెట్టుకోవాలి. కొన్ని వాటర్ వేసి ఇంకో ఇలా బజ్జీల పిండిలాగా ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కాలీఫ్లవర్ ముక్కలని అన్నీ దాంట్లో వేసి మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ ఫ్రై చేసేటప్పుడు కూడా మిక్స్ చేసి దాంట్లో ఆయిల్లో వేయాలి, లేకపోతే కిందనే కూర్చుంటుంది మొత్తం పిండి అంతా. సో మంచిగా కలిపి వేడి వేడి ఆయిల్లో వేసి మంచిగా డీప్ ఫ్రై చేయండి. తీసేటప్పుడే తెలిసిపోతుంది కాలీఫ్లవర్ని ఇలా కరకరలాడేలాగా మంచిగా వస్తుంది. సో గోల్డెన్ బ్రౌన్గా ఫ్రై చేసుకోండి. అంతే, వేడి వేడి కాలీఫ్లవర్ ఫ్రై పకోడీ రెడీ అనమాట. ఇది అన్నంలోకి కూడా చాలా బాగుంటుంది. ఈవినింగ్ స్నాక్స్ కూడా చాలా బాగుంటుంది. మా చెర్రీ అయితే చాలా ఎంజాయ్ చేస్తాడు. మీరు ట్రై చేయండి.